ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల ప్రచారంలో చివరి రోజులో ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అట్లాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నటువంటి దాంట్లో పోటీ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడైతే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరాచకానికి సింబల్గా పనిచేస్తూ ఉంటాడు. అభివృద్ధి కాముకుడికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థిగా ఇక్కడ మరి గంగిగోవు లాంటి గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అట్లాగే అరాచకవాదికి వారసులుగా ఉన్నటువంటి వైసీపీకి ఎవరైతే అవినాష్ పోటీ చేస్తూ ఉన్నాడు. ప్రజల ముందు వీళ్ళిద్దరూ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మీ ముందు గంగిగోపు లాంటి గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయన్ని ఎన్నుకుంటారు, లేకపోతే అరాచకానికి వారసులుగా ఉన్నటువంటి అవినాష్ని ఎన్నుకుంటారనేది ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్నగా ఉంది. అట్లాగే రాష్ట్రం మొత్తం కూడా ఒక మార్పు ఈరోజు మొదలైంది. తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకున్నట్టు చాలా స్పష్టమైనటువంటి వేవ్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ విజయవాడ తూర్పులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ విజయవాడలో గతంలో ఉన్నటువంటి రాజకీయాలు, రౌడీ రాజకీయాలు ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఆయనకి సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చిన తర్వాత ఏ విధంగా విజయవాడలో కూడా మార్పులు వచ్చిందనేది మన ముందు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ప్రజలు ఇంకొకసారి విజయవాడ తూర్పుకి సంబంధించినటువంటి వాటిలో గద్దె రామ్మోహన్ గారికే మీరు అవకాశం ఇచ్చి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంతమైనటువంటి విజయవాడని కోరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే దేవినేని అవినాష్ ఉన్నాడు, ఆ అవినాష్ ఇందాక నేను చెప్పినట్టుగా అరాచకవాదానికి వారసుడుగా ఉన్నాడు. అతను ఈ రోజు వరకు కూడబెట్టుకున్నటువంటి డబ్బులు లక్షల కోట్లు ఉన్నాయి. కానీ ఏమీ లేనటువంటి పేదవాడుగా అఫిడవిట్లో చూపించేటువంటి పరిస్థితి ఉంది. నిజమే, మేము అంటా ఉన్నాం. దేవినేని అవినాష్కి సంబంధించి గతంలో ఏమీ లేనటువంటి వాడు. వాళ్ళ తండ్రి నెహ్రూ గారి టైంలో ఎక్కడా కూడా ఆస్తులు లేనటువంటి పరిస్థితి ఉంది. దేవినేని నెహ్రూ గారి నుంచి అవినాష్ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే దాదాపు 40-50 సంవత్సరాల్లో లక్షల కోట్లు ఏ విధంగా వచ్చినాయో అర్థం కావట్లేదు. అలాంటి దిక్కేదైనా ఉంటే ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కనుక చెప్తే పేదవాళ్ళందరూ కూడా ధనికులవుతారు. కష్టాలు లేనటువంటి జీవితాన్ని వాళ్ళు కూడా సంతోషంగా స్వీకరిస్తారు, హాయిగా బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. దేవినేని నెహ్రూ గారు ఎలాంటి బ్రతుకు బ్రతికాడో కూడా మనందరికీ తెలుసు. ఆయన క్రాంతి కూల్ డ్రింక్స్ అని చెప్పేసి ఇక్కడ గొడవల్లో ఒక కూల్ డ్రింక్ షాపు, సోడా షాపు నడుపుకునేటువంటి వ్యక్తి. నాకంటే కూడా మీ అందరూ తెలుసు, ఒక సోడా షాపు నడుపుకునేటువంటి వ్యక్తి ఆ సోడా షాప్కి యజమాని అవ్వటం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కొట్టడం, లేకపోతే కొద్ది రెట్లు ఎక్కువ సంపాదించుకోవడం